హలో మీరు చదువుతున్న రివ్యూ నిఖార్సైందేనా? రివ్యూల రేటింగులు చూసి సినిమాలకు వెళ్తున్నారా? అయితే మీరు రీల్ పై కాలేసినట్లే. ఎందుకంటే మీరు చదివిన రివ్యూ కాదని డబ్బులు ఇస్తే డప్పు కొట్టారన్నది ప్రొడ్యూసర్స్ వర్షన్. తెలుగు 360 లాంటి పెయిడ్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరిక టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. పారాసైట్స్ గా మారిన కొన్ని వెబ్సైట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రొడ్యూసర్స్ చేస్తున్న డిమాండ్స్ ఏంటి? కేరాంప్ నిర్మాత రాజేష్ దండా తెలుగు 360 అనే వెబ్సైట్ నిర్మాతలను ఎలా పీక్కు తింటుందో లెక్కలతో సహా వివరించాడు. ఆర్టికల్ కు ఎంత వసూలు చేస్తుందో, రివ్యూలకు ఎంత ఇవ్వాలో, ట్వీట్లకు ఎంత ముట్ట చెప్పాలో కూలంకషంగా రాసుకురావడమే కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఇది ఒక్క రాజేష్ దండా సమస్య కాదు, టోటల్ ఇండస్ట్రీ సమస్య. ఎందుకంటే తెలుగు 360 లాంటి పెయిడ్ వెబ్సైట్లు తెలుగునాట పిచ్చి మొక్కల్లా మొలిచాయి. ఏది రియలో ఏది ఫేకో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ప్రేక్షకులు పడిపోయారు. తెలుగు 360 లాంటి వసూలు రాజాలు సినిమా విడుదల సమయంలో ఏ రేంజ్లో నిస్సిగ్గుగా వసూలు చేస్తాయో దాని విశ్వసనీయత ఎంతో బట్టలోడదీసి ప్రజల ముందు నిలబెట్టాడు కేరాంప్ నిర్మాత. ప్రేక్షకులను మోసం చేసి రేటింగులతో దందా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా డబ్బు కొద్దీ డప్పు కొడుతున్న తెలుగు 360 లాంటి పారాసైట్స్ ను ఏం చెయ్యాలి అన్న చర్చ టాలీవుడ్ లో మొదలైంది. ఇటు ప్రేక్షకులు కూడా రాజేష్ దండా ఆవేదనకు మద్దతుగా బాయ్కాట్ బ్లాక్ మెయిలర్స్ హ్యాష్ట్యాగ్ తో సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. మీడియా ముసుగులో ఇంత నీచానికి ఒడిగడతారా అంటూ తెలుగు 360 లాంటి వసూల్ రాజాలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారు. ల్యాండింగ్ పేజ్, ట్వీట్ పోస్టర్స్, ఆర్టికల్స్ కు కొన్ని వెబ్సైట్స్ ఎంతెంత వసూలు చేస్తున్నాయో నిర్మాతలందరికీ ఓ డేటా వెళ్ళింది. ఇటు సోషల్ మీడియాలో కూడా వెబ్సైట్స్ వసూళ్ల దందాపై ఫుల్ ట్రోల్ అవుతోంది. 10 ఎక్స్ పోస్టులు పెడితే తెలుగు 360 లాంటి వెబ్సైట్స్ వసూలు చేసేదెంతో తెలుసా? అక్షరాల 1,30,000, ఆర్టికల్స్ కు 1,50,000 నుంచి 2 లక్షలు, ల్యాండింగ్ పేజ్ కు 25,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ట్విట్టర్ రివ్యూలకు, స్పెషల్ రివ్యూలకు వెబ్సైట్ ను బట్టి రేటు ఫిక్స్ అయి ఉంటుంది. ఇలా తెలుగు 360 లాంటి పారాసైట్స్ డబ్బిస్తేనే డప్పు కొట్టే పరిస్థితి వచ్చింది. సినిమాలో సరుకుందా లేదా అన్నది పట్టించుకోకుండా సినిమా బాగున్నా లేకున్నా నిజాయితీగా రివ్యూలిచ్చే రోజులు పోయాయని, రేటింగ్ ఇవ్వాలంటే రేటు కట్టాల్సిందే అన్నట్టుగా కొన్ని వెబ్సైట్స్ రెచ్చిపోతున్నాయంటున్నారు నిర్మాతలు. ఇలాంటి పెయిడ్ రివ్యూర్లపై కఠిన చర్యలు తీసుకోకుంటే సినిమా క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్న ఆవేదన ప్రొడ్యూసర్స్ నుంచి వ్యక్తమవుతోంది. ఫిలిం ఛాంబర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. చూసేసి బిఫోర్ రిలీజ్ అవ్వకుండానే ఇట్స్ ఎ ట్రాష్ అని చెప్పి అది ఇది పెట్టి ఇలా పెట్టడం అనేది ఒక పెడధోరణిలో, ఒక రాంగ్ డ్రైవ్లో వెళ్తుంది. అది చాలా తప్పు. ఒక్కసారి ప్రేక్షకుడు సినిమా చూసి ప్రేక్షకుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎవరు ఒక సినిమా గురించి ట్రాష్ అనో లేకపోతే బాగాలేదని చెప్పడానికో అది కరెక్ట్ కాదు. రాజేష్ దండా చొరవతో టాలీవుడ్ లోని పెయిడ్ రివ్యూ వ్యవహారం బట్టబయలైంది. నిర్మాతలు ఇప్పుడు ఒక్కటవ్వాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా సాగితే ప్రేక్షకులు రేటింగ్స్ పై నమ్మకం కోల్పోతారు. నిజమైన సినిమా విలువ పాతాళానికి పడిపోతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. సో ప్రేక్షకులారా, మీరు సినిమా చూడాలంటే ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ ఇచ్చే పెయిడ్ రివ్యూలను అస్సలు నమ్మద్దు. చూడాలనుకుంటే చూడండి, డబ్బు కమ్ముడిపోయే వెబ్సైట్స్ ఇచ్చే రివ్యూలను చూసి మోసపోకండని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రొడ్యూసర్. సో బివేర్ ఆఫ్ పారాసైట్స్.